హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ప్రజ్వల. అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి, కానీ నేను పరిచయం చేస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరు అనుకుంటున్నారా? 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు మరొకసారి మన వీపీ స్టూడియోకి వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే 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 సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నామంటే ఆ ఎండలకి ఆ వేడికి ఎలా ఉన్నా కూడా ఎంత కష్టాన్ని భరించినా కూడా ఈ రోజున మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మా పవన్ కళ్యాణ్ గారు గెలవడం వల్ల ఆ మాట వచ్చింది. ఇప్పుడు అవునండి, ఎవరి తాలూకా అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎక్కడ చూడండి, ఎవరిని చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ మీద ఎక్కడ చూసినా అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అసలు క్యాప్షన్ ఎలా వచ్చిందంటారు సార్? క్యాప్షన్ ఎవరో ఒక ఔత్సాహికుడు పెట్టాడు, అది బాగుందని. ఇక రాష్ట్రం మొత్తం అప్పుడు ఇక్కడనే కాదు, యుఎస్ యూకేలో కూడా అవునండి అవును అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పెట్టారు. సో ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగి చదువుకుని విద్యాభ్యాసం చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు అవటం, నాగబాబు గారికి తమ్ముడు అవటం, అక్కడి నుంచి వారి సినిమా ప్రస్థానాన్ని పట్టుకుని యూత్కి ఆదర్శంగా నిలిచి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ఒక బ్లాక్ బస్టర్ లాగా చూసేవారు ఫ్లాప్ను కూడా. అలాంటి క్రేజ్ సౌత్ ఇండియాలో ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది వాస్తవం అండి. ఇది చూసి ముక్కు మీద వేలేసుకున్నారు క్రికెటర్స్ కూడా, ఇండియన్ క్రికెటర్స్ కూడా. ఎవరు ఇతను, హూ ఈజ్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ అని ధోని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రేపు వాడు ఎదిగి ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాడు పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటాడు. సో ఆడపడుచులు అయితే కానీ వేరే మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీని అభిమానించే నాయకులు, అలాగే జన సైనికుడుగా ఉన్నందుకు నేను కూడా ఒక గర్వం ఏంటంటే కూటమిని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంజనేయ స్వామి అనుకుంటే పవనుడు ఆంజనేయుడు, లక్ష్మణుడుగా చంద్రబాబు గారు మూర్ఛెళ్తే ఆ సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన బతికించింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుదెండలుగా నేను ఉంటాను, మనం కలిసి పనిచేద్దాం, అలాగే రాజ్యాంగ సభలో కూడా మనం దశాబ్దం పాటు 10 ఏళ్ల పాటు కలిసి ఉంటేనే మనం విజయం సాధిస్తాం అని చెప్పి వారు చెప్పడం అద్భుతమైన పరిణామం. సో ఆయన ఎన్ని మాటలన్నా, ఎన్ని రకాలుగా పరుష పదజాలాలు కానీ, ఒక మహిళ మనలు కూడా మాట్లాడుకునేటువంటి బూతులు మాట్లాడినటువంటి రోజా కానీ, ఇతరత్ర వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన ఒక మౌనమైన ఋషిలాగా వాటికి అన్నిటికీ సమాధానం చెప్తూ సైలెంట్గా ఉండి ఈ రోజున ఇంత అద్భుతమైన విజయానికి అర్హుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడే మోడీ గారి మీటింగ్లో కూడా, ఇప్పుడే పార్లమెంటు ఇది మీటింగ్ జరిగితే కూడా మేరే సాత్ పవన్ హై అని అన్నాడు ఆయన బహిరంగ సభలో. ఇప్పుడు ఆయన పవనుడు కాదు, ఈజ్ ఏ తుఫాన్, ఈజ్ ఏ సైక్లోన్ అని చెప్పాడు ఆయన. సో ఈ రోజున జనసేన పార్టీ 21 సీట్లు గెలవటం, 2 పార్లమెంట్ గెలవటం, అలా కూటమి 135 సీట్లు గెలవటం. సో 164 21 పార్లమెంట్ తోటి అద్భుతంగా ముందుకెళ్ళింది. దేశ రాజకీయాలను కూడా శాసించే విధంగా ఈ రోజున జనసేన ఉండటం నిజంగా మా అదృష్టం. పృథ్వీ గారు ఒకటి చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ది గోల్డెన్ హ్యాండ్, ది గోల్డెన్ లెగ్ అని పేరు సంపాదించుకున్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఖచ్చితంగా సాధిస్తారని మరొకసారి ప్రూవ్ అయింది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు పోలాండ్ దేశం నుంచి, పోలాండ్, యూకే, కెనడా, యూరోప్ల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒక గోల్డెన్ వర్డ్స్ పెట్టి ఒక చిన్న క్యాప్షన్ పెట్టారు, గోల్డెన్ హ్యాండ్ రాజా పృథ్వీరాజ్ అని. మీరు 2019లో ఉన్నారు, అప్పుడు వర్డిక్ట్ 151, ఇటు వచ్చారు 164. సో నేను దేనికి ఏంటంటే నాకు పెట్టారు, ఆనందపడతాను, ఓకే. బట్ ప్రజల్లో భయంకరమైన మార్పు ఉంది. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి, దుర్మార్గాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక ముక్త కంఠంతో ఎప్పుడు బ్యాలెట్ ఓపెన్ అవుద్దా, ఎప్పుడు జై జవానాలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచాలని మొత్తం ఎదురు చూసారో. ఎదురు చూసినట్టు ప్రజలు ఇచ్చిన తీర్పు, మహిళా మండలి ఇచ్చిన తీర్పు, 86% ఆఫ్ ఓటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉన్నది ఒక సువర్ణాధ్యాయం. అలాగే
బాలకృష్ణ గారి అల్లుడు భరత్ 5 లక్షల మెజార్టీతో ఎంపీ గెలవడం ఇది ఒక శుభ పరిణామం. ఆయన 4,000 ఓట్లతో ఓడిపోయాడు పోయినసారి విశాఖ పార్లమెంటు. ఇప్పుడు 5 లక్షలతో గెలిపించారు. ఈ ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే దౌర్భాగ్యాలు మాకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంది మీరు ఏదైనా చేయొచ్చు. అదేంటి ఓడిపోయినప్పుడు 1,000,000 కారణాలు వెతుక్కుంటారు. సో శాంతి భద్రత గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాల ముందు గెలిచిన చోట ఎక్కడో చోట నువ్వు మాట్లాడిన బూతులకి నువ్వు చేసిన కృత్యాలకి రాళ్ళు వేయటంలో కార్యకర్తలు తప్పులేదు. సార్ చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలాంటి పవర్ లేదు, లోక్సభలో తను అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్సే లేదు, చిత్తుగా ఓడిపోతారు అన్నట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. దీనికి ఏమంటారు అసలు? దానికి రోజా గారు అన్నారు కదా, మరి ఆవిడ మాట్లాడింది ఏంటి? డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు రావు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం, నీకు 45 ఏళ్ళు టైం ఇస్తున్నాను. చెంపపెట్టుగా సమాధానం చెప్పారని మనం చెంపపెట్టి కాదండి, లాగి కొట్టినట్టంటే మామూలు చెప్పుతో కొట్టలే, లాగి చెప్పుతో కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొట్టినట్టే వెళ్ళినాయి. ఏంటంటే వార్ వన్ సైడ్ అయింది. ఏదైతే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వ అన్నారు, అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు. నేను ఒకటే వర్డిక్ట్ అక్కడ చెప్పాను కాకినాడలో, నేను అడుగు పెట్టినంత వరకే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నాడు. అదే జరిగింది. నేను అడుగు పెట్టాను పిఠాపురంలోంచి బయటికి, రేపు అసెంబ్లీలోకి వస్తున్నా, ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడండి. సో ఆవిడ ఇంకొకటి కూడా చాలా దౌర్భాగ్యంగా మాట్లాడింది ఆమె. ఇంకొకటి కూడా ఏం మాట్లాడిందంటే, పవన్ అన్న ఇది జగన్ అన్న ముంజేతి మీద వెంట్రుకు కూడా పీకలేడు పవన్ కళ్యాణ్ అంది. అంతే కదండి, గాడిదతో పోల్చడం, గాడిదలాగా 55 ఏళ్ళు ఆమెకి ఎందుకుంటో 52 ఉన్నాయి ఆమెకి. ఇలాగ వెంట్రుకు పీకలేరంటే నేను 50 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఆమె దృష్టిలో గాడిదలైతే మరి ఆవిడేమో ఆవిడేదో ఎక్కడో భూమి నుంచి దిగి వచ్చిన దేవతలాగా. ఆవిడ ఒకటే అన్నా, నేను ఒకటే అన్నా నిన్న మంగళగిరి ఆఫీసుల నుంచి, మీరిద్దరు కూర్చుని ముంజేతి మీద వెంట్రుకలు పీక్కుంటా కూర్చోండి, మీకు అదే ఉంది, లాస్ట్లో ఇంకేం లేదు ఇంకా అని చెప్పి ఆమె గట్టిగా ఇచ్చారు సమాధానం. రోజు ఏదో ఒకటి మాట్లాడుతాను. మరి విసిగిపోయి ఉన్నారండి ఇటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అటు జన సైనికులు వీర మహిళలు కానీ విసిగి వేసారిపోయి ఉన్నారు. తీర్పు ఇద్దాం, తీర్పు ఇచ్చాక అప్పుడు చెప్దాం. ఇంకోటి నాకు హాస్యాస్పదం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మీరందరూ సంబరాలకు రండి, హోటల్స్ బుక్ చేసామండి అంటే, నాకు తెలియకుండా మా జన సైనికులు కొంతమంది ఊరిని చెక్ చేద్దామని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చామండి, మాకు ఏదో రూములు పెట్టారండి ఇక్కడ అని అడిగారండి. ఆ దరిద్రులు ఎప్పుడు పోదామని మేము చూస్తున్నాము, మీకు రూములు ఏంటారని అయినా మీరు అని అన్నారంట. ఇది జరిగింది మ్యాటర్. సార్ మీరు 58 నియోజకవర్గాలు అంటే ఇంత షూటింగ్ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కటి అన్నీ వదులుకొని మీరు కంప్లీట్గా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత భారీ ఎత్తున మీరు తిరగడం జరిగింది. అక్కడ నియోజకవర్గంలో మీరు ముందుగానే సెర్చ్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏం జరగబోతుందో, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంతమంది గెలవబోతున్నారో, ఎంత భారీ మెజార్టీ రాబోతుందో క్లియర్ అండ్ క్లారిటీగా మీరు చెప్పేశారు. చెప్పినప్పుడు మిమ్మల్ని ఒక పిచ్చోళ్ళే చూసారు జనాలు. ఇప్పుడు దానికి ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆలోచించిన వాళ్ళకి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం 9 అంటే నేను ఎక్కడ అనుకున్నా, ఇక్కడ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో వీళ్ళందరూ జాయిన్ చేస్తే అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఫస్ట్ నుంచి నేను చెప్తున్నానండి, ప్రజల నాడి నాకు తెలుస్తుంది 1 ఇయర్ నుంచి. 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలుస్తా ఉన్నాం. వీడు ఏదో మాట్లాడారని. అలాగే కేకే సర్వే అప్పుడు 151 ఇచ్చాడు, ఇప్పుడు 165 వస్తే అతని మీద కూడా థ్రెట్లు, అతని మీద కూడా చాలా చేశారు పోలీసు. ఇవన్నీ చేస్తే వాడు చెప్పినవి వచ్చినాయి ఈ రోజున. సో ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందండి. మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఎప్పుడు 2 ఇయర్స్ ముందే డిసైడ్ అయ్యారు. సో కొంచెం నెట్టుకొచ్చారు దాన్ని. అలాగా ఇప్పుడు అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది. సో ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే కూటమి వచ్చింది కదా సార్, ఇప్పుడు చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ కూడా చిత్తుగా జనాలంతా ఓడించేసేసి అంతా అల్లకొల్లం చేసేసారు, అయిపోయిందని. అంటే ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అంటున్నారు? అంటే ఈ పథకాలు ఏమైనా ఆయన కొనసాగిస్తారంటారు? ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఒకరికే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మేము 3 ఉన్నా కూడా 4 ఉన్నా కూడా ఇవ్వటానికి రెడీ అయ్యాం మేనిఫెస్టోలో. అంతకు మించి కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే సాగునీరు, త్రాగునీరు,
మహిళలకు ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఉపాధి అవకాశాలు, పోలవరం, ఇవన్నీ ఫస్ట్ ఎజెండాగా పెట్టుకుంటాం మేము. దాని మీద మేము చేస్తాం. 164 వచ్చినాయి, మేము 21 గెలిచాం అనే కాదు మాకు. ఏదో ఈ ఒక్కరోజు ఏదో ఆనందపడతాం గెలిచినందుకు. రేపటి నుంచి ప్రజలు ఇచ్చిన బాధ్యత మా మీద ఎక్కువగా ఉంది. దాన్ని మేము ఎక్కడ దాన్ని బ్రేక్ చేయకుండా అద్భుతంగా పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందుతాం. మేము ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడతాం, సమీక్షలు పెడతాం. ఏం జరుగుతుంది అనేది మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అందులో సెంట్రల్ ఆఫీసుని ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఎవరైనా అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఏ సమస్యలు ఉన్నా నేను దాన్ని చక్కదిరుస్తాను. సో ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం జనసేన, ప్రజల కోసం కూటమి, అది చెప్పడం జరిగింది. సరే ఒకటి చెప్పండి, యాంకర్ శ్యామల ఆర్టిస్టు, ఆమె గుంటనక్క కథతో ముందుకొచ్చి ఎన్నో రకాలుగా చెప్తూ చాలా పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, చాలా సపోర్టివ్గా మాట్లాడటం, చాలా ఖరాఖండిగా మాట్లాడింది ఆమె. ఈ రోజు ఆమె ఏమంటారు మీరు? యాంకర్ శ్యామలకి రాజకీయాల గురించి ఏం తెలుసు అండి? ఆమెకి ఇక్కడిక్కడ మాట్లాడి ఏదో బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించిన యాంకర్గా ఉండేది ఆమె. ఆమె చరిత్ర అందరికీ తెలుసు. యాంకర్ శ్యామల వచ్చి వైజాగ్లో చాలా అద్భుతంగా ఉన్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మత్స్యకారుల కాలనీలు బాగున్నాయంటే మేము నడిచాం ఒక 4 రోజులు మత్స్యకారుల కాలనీ లోపల. వంశీకృష్ణ యాదవ్ సౌత్ ఎమ్మెల్యే, అలాగే తూర్పు ఎమ్మెల్యే గారు, ఆయన, నేను, నార్త్ పల్లా శ్రీనివాస్ గారు, గాజువాక, అందరం తిరిగిన కాన్స్టిట్యున్సీలో ఎక్కడో చోట వేరే కాన్స్టిట్యున్సీ తగిలేదు మాకు. ఒక్కొక్క రూమ్లో 4-5 పిల్లలతో పాటు దుర్గంధంతో ఉంటూ, కాలుష్యంతో ఉంటూ వాళ్ళు అలా ఉన్నారన్నమాట. ఈవిడికి ఏం తెలుసని మాట్లాడిందండి. అందుకే అన్నారు అక్కడ. చంద్రబాబు గారిని గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారిని ఒక తోడేళ్ళలాగా మాట్లాడి ఒక కథలాగా చెప్పడానికి వెళ్ళింది ఆమె. ఆమెకి రాష్ట్ర రాజకీయాల్లో ఏం పెట్టాలో గడ్డి అది పెట్టారు జనం. ఇప్పటికీ ట్రోలర్స్ కూడా పెడుతున్నారు. నా మీద దాడి చేయటానికి అందరూ ప్రయత్నిస్తారంటే నీ మీద దాడి చేయటానికి నిన్ను అప్పుడు ఎలక్షన్ అప్పుడు నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నిన్ను అలా మాట్లాడారు తప్ప నీ గురించి ప్రతిరోజు మాట్లాడటానికి మాకు టైం లేదు. కూటమి అభ్యర్థులు కానీ జన సైనికులు కానీ అభివృద్ధి వైపే ముందడుగు వేస్తున్నారండి. వీళ్ళ గురించి ఇంకా పట్టించుకోరు. అలాగే దాడుల విషయానికి వస్తే పృథ్వీ గారు, మీరు అలానే ఎప్పుడైతే మీరు దీంట్లో ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి రకమైనటువంటి దాడులు చాలా చేశారు. అది ప్రాణాంతకరమైనటువంటి దాడులు కూడా జరిగినాయి. అవును, దాడులు చేయడం వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నైజం అండి, రాయలసీమ నైజం. ఇప్పుడు మేము రైల్వే కోడూరు వెళ్ళినప్పుడు దాడులు జరిగినాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బూతులు మాట్లాడటం వాళ్ళ ఎజెండా. సో ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మేము అసలు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పకుండా మా పని మేము చేసుకెళ్ళాం. మా అధినాయకుడు ఏదైతే సూచించాడో దాన్నే మేము ఎజెండాగా పెట్టుకుని దాని మీద మేము పనిచేసాం. సో ఈ రోజున ప్రజల ఆశీర్వాదం మేము చూసిన విధంగా చాలా ఆనందపడ్డాం. రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఎక్కడ పెట్టాలన్నా కూడా కుదరదని చెప్తున్నారంటే పోలీసు. ఎందుకంటే అన్ని లక్షల మంది వస్తారండి, మేము వాళ్ళని భద్రత ఇవ్వలేము అని అంటారు. అది ప్రజల తీర్పు అంటే అలా ఉంటుందండి. ప్రజల తీర్పు అద్భుతంగా ఉంది. మా బాస్ పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ఇతరత్ర ఒక అద్భుతమైన శాఖ ఇంకోటి తీసుకుంటే మేమందరం ఆనందపడతాం. అదే జరుగుతుందండి. అలాగే ఇప్పుడు పృథ్వీ గారి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? పార్టీలో మీ కీలక పాత్ర ఎలా చేయబోతున్నారు? అంటే నేను ఆయనతో చెప్పానండి, ఫస్ట్ మీ అడుగులో అడుగు వేయాలండి. నేనంటే పృథ్వీ గారు, నేను వాడుకుని వదిలేసే రకం వైసీపీ వాళ్ళలా కాదు. నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు నాకు అంత ముఖ్యం. కాబట్టి నేను మిమ్మల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, గో హెడ్ అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారు. సో మిమ్మల్ని ఎస్విబిసి చైర్మన్ అసలు ఎందుకు తొలగించారు? అసలు దేనికి తొలగించాల్సి వచ్చిందంటారు ఆ టైంలో? ఒకటేనండి, అక్కడ జరిగే అకృత్యాలు, వాళ్ళు చేసినటువంటి నెంబర్ ఆఫ్ స్కాములు, ఇవన్నీ నేను 3 నెలల్లో నేను బయటికి తీశాను. అది వాళ్ళకి నచ్చలేదు, బయటికి నన్ను పంపించారు. వద్దు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని. ఇన్ని రకాల అభియోగాలు వేశారు. వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మరలా నేను ఎస్విబిసి చైర్మన్ అయితేనే చెంప పెట్టి కొట్టినట్టు ఇదిరా కూటమి, ఇదిరా పవన్ కళ్యాణ్ అనేవాడు నీతి నిజాయితీకి మారుపేరు. కాబట్టి నా నిజాయితీని ఆయన గుర్తించారు. కాబట్టి నేను మరలా ఎస్విబిసి చైర్మన్ తీసుకుంటే నేను అప్పుడే వేస్తానండి ఎంక్వైరీ, నేను అప్పుడే వేస్తాను కోర్టుకి. ఏం జరిగింది దీని మీద అనేది ఒక సమగ్రమైన దర్యాప్తు ఇవ్వమంట. మేమేం కోట్లు దోచుకోలేదు, దోచుకున్న వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి ఎడుస్తాం.
మా 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 కేసును దర్యాప్తు చేయండి, దీంట్లో ఏముందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించండి అని నేను గట్టిగానే అడుగుతానండి. సార్ అలాగే ఎస్వీబీసీ చైర్మన్ గారు నాగబాబు గారు అంటే ఆయన వినిపిస్తోంది, ఆయన పేరు వినిపిస్తోంది, కానీ ఆయనకి అది ఇంట్రెస్ట్ గా లేదు అన్నట్టుగా కూడా తెలిసింది. ఇది ఎంతవరకు నిజమంటారు? నాగబాబు గారు నిన్న మొన్న ఏదన్నా ఒక మాటగా కూడా మాట్లాడారండి, నేను అలాంటి ఏ పదవి ఆశించట్లేదు, నేను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి నేను జనసేనకి బాసటగా ఉంటానని అన్నారు ఆయన. సో వారి ప్రణాళిక వేరే ఉందేమో అండి మరి. ఓకే అండి, ఓకే. ఇక రోజా విషయానికి వస్తే చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళంతా సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మన ఆది కావచ్చు, జబర్దస్త్ టీం అంతా కూడా ఎంతో మంది ఇండస్ట్రీ తనకు సపోర్ట్ చేయడానికి, పవన్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె చాలా ఈజీగా చాలా తేలికగా వాళ్ళని తీసి పడేసేసారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఆమె ఏం సమాధానం చెప్పాలంటారు? ఒకటేనండి, తీసి పడేసింది వీళ్ళంతా కమెడియన్స్ అని ఉంది. కామెడీ చేయడం అంటే చాలా కష్టం. అవునండి. నువ్వేదో కమెడియన్స్ దగ్గరే బతికావు మొన్నటి వరకు, జబర్దస్త్ నీ పొజిషన్ రాకముందు వరకు నువ్వు బతికింది జబర్దస్త్ కమెడియన్స్ దగ్గర. జబర్దస్త్ కమెడియన్ ఈజ్ ఆల్సో ఏ మ్యాన్, ఈజ్ ఆల్సో ఓటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకు కూడా ఒక స్థాయి ఉంది, వాళ్ళలాగా నువ్వు యాక్ట్ చేయలేవు, వాళ్ళలాగా నువ్వు కామెడీ పండించలేవు. కాబట్టి నీచమైన మాటలు మాట్లాడావు కాబట్టి ఇంకైనా సరే ఏ కాశీ ప్రయాగ ఎక్కడికో వెళ్ళి నీకు కూడా అడ్డగాడిదలాగా 55 వచ్చినాయి కాబట్టి వెళ్ళి ప్రక్షాళన చేసుకుని శేష జీవితం అంతా ఏదో ఎక్కడో గుళ్ళో ఎక్కడో కూర్చొని శ్రీరామ అనుకుంటూ కూర్చోవటమే నీ భవిష్యత్తు. మరలా ఇలాగా అవాకు చవాకులు పేలకుండా ప్రజలకు సేవ చేసుకుంటూ ఎక్కడో దూరంగా వెళ్ళి బతకండి అంతే. పృథ్వీ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని మీరు కోరుకున్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది? ఏంటంటే టైం ఎప్పుడైనా ఎలాగైనా తెప్పొచ్చండి, గాలి ఎటైనా మళ్ళొచ్చు, పవనుడు తను. కాబట్టి ఆయనకి అసలు పదవి మీద ఆకాంక్ష లేదు. నేను ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా కూడా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తానని చెప్పి నిన్న కూడా అదే ఇంటర్వ్యూలు చెప్పారు. సో వారు ఏంటంటే పేదవాడికి అన్యాయం జరిగితే అసెంబ్లీలో అడ్డంగా కూర్చుంటాడు ఆయన, అసలు వదలడు ఆయన. సో కాబట్టి రాష్ట్ర దిశ మొత్తం మారుతాయి అద్భుతంగా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంక మనం దేశ రాజకీయాల వైపు రండి పవన్ కళ్యాణ్ గారు అని మోడీ గారు అటు పంపిస్తే తప్ప ఈ దుస్తులు మళ్ళీ ఎవరు రావడానికి లేదండి ఆంధ్ర రాష్ట్రంలోకి. సో అంత గట్టిగా బలమైన పునాది వేస్తారు. ఇంత ఓవరాల్గా ఇంత భారీ మెజార్టీలో గెలవడానికి ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారే అని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అండి ఒక కూటమిని తయారు చేసింది కూడా ఆయనేనండి. ఇప్పుడు ఒక నడి సముద్రంలో మునిగిపోతున్న ఒక షిప్కి దూరంగా ఒక దిక్సూచిలాగా ఒక లైట్, అదే పవన్ కళ్యాణ్. ఆ లైట్ వెలుగులో ఆ షిప్ అలాగే ఒడిదుడుకులను తట్టుకుని వచ్చి ఒడ్డును నిలబడింది ఈ రోజున, అదే కూటమి అండి. సరే, మనం చూసుకుంటే కనుక డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ చూస్తుంటే కొంతమంది ప్రత్యేకంగా లేడీస్ రిక్షా తొక్కునే ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ రిక్షా తొక్కుతాడు, వాళ్ళ భార్య మీరు చూసే ఉండొచ్చు, అది చాలా వైరల్ అయిందండి ఆ వీడియో. ఆమె ఒకటే చెప్తుంది, రిక్షా అమ్మేసేసి ఆమె ముందే ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా నేను చాలా భారీ ఎత్తున నేను పార్టీ చేసుకుంటాను, అందరికీ చేస్తానని చెప్పి. అసలు అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి అంత నమ్మకం ఎలా ఏర్పడింది అంటారు పవన్ కళ్యాణ్? ప్రజలు ఒకటే కోరుకున్నారండి, ప్రజల తీర్పే రేపు అద్భుతంగా ఉంటది. మనం అందరం ప్రజానాయకుడికే ఓట్లేద్దాం, కూటమిని గెలిపిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుందాం, మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం. సర్వేలు చూసుకుంటే సార్, సర్వేల ప్రకారంగా చూసుకుంటే అంత తారుమారు, అదంతా ఎక్కడ కూడా ఏది కరెక్ట్గా మనం చెప్పలేకపోయాం. కానీ అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే ఖచ్చితంగా ఓవరాల్గా కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పేవారు సార్. ఇది ఎంత ఎలాగే చేయగలిగారు అంటే ప్రతి చోట మేము వెళ్ళిన ప్రతి చోట చెప్తానే ఉన్నాం, వార్ వన్ సైడ్ అని. వీళ్ళు ఏంటంటే ఫేక్ సర్వేలన్నీ పేటీఎం బ్యాచ్లు ఇవన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కుని అవన్నీ చేసుకుని హైప్ రేపు 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ఇలాంటి బెట్టింగ్ల కోసం. ఈ రోజున ఆర్ఎం మస్తాన్ కానీ, కేఎస్ ప్రసాద్ కానీ, తెలకపల్లి రవి కానీ, ఇంకొక ఎవరో స్వామి కానీ, అలాగే వేణుస్వామి కానీ వీళ్ళందరూ మాట్లాడి ఏదో ఓట్లతో పాటు చెప్పేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వంగగీత మీద 6,840 ఓట్లతో ఓడిపోతాడు అన్నాడు. బాలకృష్ణ గారు కూడా 7,000 చిల్లర ఓడిపోతాడు, ఏదో వీళ్ళు అంకెలు చూసినట్టే. సో ఇవన్నీ ఫేక్ సర్వేలు, పెయిడ్ సర్వేలు అనేది తేలిపోయినాయి. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి టీవీ ఛానల్కి మేము అనుకున్నది తప్పు, మేము చేసింది తప్పు, ఇదంతా కొన్నారు మమ్మల్ని, ఇలా చేయడం జరిగింది. ఇంకొక అతను అయితే లండన్ వెళ్ళిపోతూ కేక్ కట్ చేసి అద్భుతమైన మెజార్టీ వచ్చేస్తుంది, సర్దుకుని పెట్టేపేట వైజాగ్ వచ్చాడని చెప్పారు మాకు అన్నారు. ఎక్కడున్నారు మీరు? ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ గవర్నమెంట్ మొత్తం నాశనం అయిపోయింది, ఇది మటుకు వాస్తవం.
అని నేను చెప్పడం జరిగిందండి. అలాగే జరిగింది. ఓకే. అసలు భీమవరంలో తను అక్కడే ఓడించోటే మళ్ళీ నిలబడుతున్నారు, తను అక్కడే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకున్నది లాస్ట్ మూమెంట్లో ఎందుకండి ఆ నిర్ణయం? మళ్ళీ తను పిఠాపురం వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్? అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచాడండి అక్కడ. అవునండి. గెలిస్తే అది న్యూస్లో కూడా వచ్చింది. చాలామంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మేనేజ్ చేసేసారు, సో ఈయన్ని పక్కకు తోసేశారు. సో కాబట్టి పిఠాపురం రమ్మనమని ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నారు. సో పిఠాపురం పులవర్తి ఆంజనేయులు గారికి ఇక్కడ ఇచ్చి అక్కడ పిఠాపురంలో ఆయన నిలబడ్డారు. 2 చోట్ల నిలబడలేదు. ధైర్యం చూడండి. పిఠాపురం ఒకప్పుడు, పిఠాపురం అంటే ఎక్కడ ఉండేది అంటే ఏదో కాకినాడ దగ్గరలో పిఠాపురం అండి, దత్తపేటం అది ఉంది. అది అంటే ఇప్పుడు పవనాపురం అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇది నాటే పిఠాపురం, ఇదే పవనాపురం అయిపోయింది. పవనాపురం అక్కడ ఊరి పేరు మార్చిన మనం ఆశ్చర్యపోవచ్చు. దత్తుడు గుడి ఉంది కాబట్టి ఇది దత్త ఒక డివోషనల్ హబ్ చేద్దాం. అలాగే దగ్గర దగ్గర మహారాష్ట్ర నుంచి అక్కడికి వస్తుంటారు, 100 కోట్ల పైనే అక్కడ ప్రతి ఇయర్ జయంతులు జరిగితే వస్తుంటారు డబ్బులు అవి. సో దీన్ని ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేద్దాం. రోడ్లు బాగాలేవు, సాగునీరు బాగలేదు, అక్కడ మహిళలకు కావాల్సిన ఇవి లేవు, లిక్కరు అనే పాలసీని ఇవన్నీ మార్చాలి, ఆ పేద ప్రజలకి మంచి జరగాలి, వాడు 3 పూట్ల భోజనం చేయాలి, హాయిగా ఉండాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీ పెట్టారు. ఆ దిశగానే అన్నీ జరుగుతున్నాయి. కొంత మేము ఒక 10 ఏళ్ళు దశాబ్ద కాలం పట్టింది. ఆ కష్టం నుంచి వచ్చిన కొలిమిడి నుంచి వచ్చిన బంగారం ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సో బ్రహ్మాండంగా మరలా ఈ రాష్ట్రంలో ఏ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చూడండి. అబ్బా మా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మా పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ నేను ఉన్నానండి ఒక రోజు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న చేబ్రోలు ఇంటి దగ్గరికి డాక్టర్స్ వచ్చారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మేము డాక్టర్లు అయిపోయాక కూడా మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కడ పెట్టకుండా ఎనిమల్ హస్బెండరీ డాక్టర్ కింద అక్కడెక్కడికి పంపిస్తున్నారండి. దౌర్భాగ్యం, కొన్ని చోట్ల అయితే మాకు పోస్టింగ్లు ఇవ్వలేదు, మీరు ఆదుకోవాలని ఆడపిల్లలంతా కల్లంటింగ్లు పెట్టి దండం పెట్టారు. సో ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన ఆ రోజు ఆయన బొటనవేలకి గోరు లేచిపోయి చాలా దెబ్బ తగిలింది. అయినా సరే అమ్మ నేను అన్నీ సవ్యంగా చేస్తాను, మీరు బాధపడకండి. ఒక అక్క చెల్లెల్ని ప్రేమించలేనోడు, అక్క చెల్లెల ఉసురు తగిలినోడు బతకడు, బాగుపడ్డు రాష్ట్రంలో. అదే జరిగింది. సో ఆ మెడికోస్కి కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ అందరికీ బ్రహ్మాండంగా చేయటానికి కూటమి ఉందండి. కూటమికి ఎప్పుడు ఎనర్జీ ఇవ్వటం కోసం జనసేన ఉంది. 100%. అలాగే జగన్ గారి విషయానికి వస్తే ఈ ఓట్లన్నీ ఏమైపోయింది, నా అక్క చెల్లెలు నేను ఇన్ని డబ్బులు వేసాను, నా 4,75,00,000 వేసాను డబ్బులు, నా అక్క చెల్లెలు ఏమైపోయారంటే అక్క చెల్లెలు హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు మీకు ఓట్లు వేయలే. వాళ్ళందరూ ఏంటంటే అక్క చెల్లెళ్ళు అంటాడు, అబద్ధాదులు అంటాడు, ఆటో డ్రైవర్లు అంటాడు. నువ్వు అసలు ఇవన్నీ ఎలా బెదిరిస్తున్నాడు జనాల్ని. నేను ఎంత వేసాను మీరు నాకు ఎందుకు చేయలేదని. అంటే నువ్వు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుందామని అనుకున్నావు ముందే. వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఎప్పుడు బటన్లు నువ్వు నొక్కుతున్నావు, ఈసారి 2 బటన్లు మేము నొక్కు చూపిస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎమ్మెల్యే ఎంపీకి వాళ్ళు నొక్కారు. సో వాళ్ళు నొక్కితే వాళ్ళు ఇలా ఉంటుంది అది. కాబట్టి ఇంకా వాళ్ళకి దేని మీద బ్లేమ్ చేయాలనేది కుదరక ఇంకేం చేయలేదు. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, మహిళలు బాగుండాలి. మిస్ అయిపోయిన అమ్మాయిలు, వాలంటీర్స్ వ్యవస్థలో మిస్ అయిన అమ్మాయిలని ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తారో దాన్ని కూడా బయటికి తీస్తాడు ఆయన. ఎక్కడ అన్యాయం ఉండదంటే రామరాజ్యం ఉంటుంది. అలాగే ఒక ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే మీ రాబోయే కాలంలో ఇండస్ట్రీ వాళ్ళకి ఎలాంటి మేలు జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? నేను అక్కడ ప్రచారం చేసి ఓట్లన్నీ వేసి శ్రీనువేట్ల గారి సినిమాకి మళ్ళీ షూటింగ్కి వచ్చాను. నేను వస్తే లైట్ బాయ్స్ దగ్గర నుంచి ఏమండి పృథ్వీ గారు ఎలా ఉందండి, అందరూ ఆడవాళ్ళందరూ అటు వేసారంటే మాకు టెన్షన్ ఉంది ఏంటంటే, ఏం టెన్షన్ పడద్దు, వారు 1 సైడ్ అద్భుతంగా ఉంటుంది. రేపు మళ్ళీ నేను నెలాఖరు షూటింగ్ వెళ్తే నన్ను ఏ రకంగా వాళ్ళు దండల్లో వేసి మేము గౌరవిస్తూ ఉండే మిమ్మల్ని ఆయన ఉన్నారండి 24 క్రాఫ్ట్స్లో. అంత అద్భుతమైన విజయాన్ని మేము చూడాలి అని ఉన్నారు. అదే జరుగుద్ది. సాధారణంగా ఒక లీడర్ అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా ప్రత్యేకంగా కొంతమంది ఎంచుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూస్తుంటే అంటే యూత్ దగ్గర కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆయనే గెలవాలని కోరుకున్నారండి. ఆయన ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. అంతా ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, తను నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటారు ప్రజలకి?
ప్రజలకి ఆయన ఒకటే అంటున్నాడు, ప్రజా సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మెయిన్ ఆయనకి మహిళలంటే ప్రాణం. నేను దగ్గరుండి మా జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామణులందరికీ మీ రక్షణ, మీ బాధ్యత, ఒక అన్నయ్య పాత్రలో నేను ఉంటాను. మీకు మీ వెనకాల నేను ఉంటాను. మీకోసం జనసేన ఉంది, మీకోసం నేనున్నాను. మీరేం దిగులు పడకండి. అది అండి ఆయన సంక్షేమం దిశగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రేపు ఆంధ్ర రాష్ట్రం చూస్తే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం రా ఇది, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం అని అంటారండి. అంటే పిఠాపురం పవనాపురమే కాదు, ఆంధ్రప్రదేశ్ను కూడా స్థితిగతులు మార్చేస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రం అనేది అంటాడు. ఇప్పటికే నార్త్ నుంచి చాలా మంది ఫోన్లు ఆప్గా సీఎం కైసా అని అంటున్నారండి. అప్పుడే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు వాళ్ళు. బాంబే నుంచి కానీ, జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, ఏ ఆంధ్రప్రదేశ్ పవన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారండి. సో రేపు పొద్దున్న భవిష్యత్తులో అదే జరిగినా ఆశ్చర్యపోకర్లా. అసలు చిరంజీవి గారు సంతోషం చూస్తుంటే ఒక చిన్న పిల్లల్లాగా అయిపోయారు. వాళ్ళ తమ్ముడిని చూడగానే ఆయన ఫేస్ లో సంతోషం చూస్తుంటే చూసే వాళ్ళకి మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. 6 సంవత్సరాలు అయిందంటే ఆయన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూడంగానే ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన నాగబాబు గారు నీళ్లు, అలాగే వదినలు, చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మగారు అయితే ఆనందానికి అవధులు లేవు. ఆయన కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తారని చూసారు మనం ఎన్నో మాటలు. ఆయన డైరెక్ట్ గా వాళ్ళ తల్లిగారి మీద కాళ్ళ మీద పడిపోయి మళ్ళీ వాళ్ళ వదిన గారి కాళ్ళ మీద పడి అలాగా ఆయన దండం పెడుతుంటే కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది. దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. సాధారణంగా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇళ్లలో ఎప్పుడైనా సరే ఫెస్టివల్ జరిగిందంటే అందరూ వస్తారు, అందరూ కలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కనిపించరు. ఈ రోజును చూస్తూ ఉంటే పండుగ వస్తే అందరూ రావడం కాదు, పవన్ కళ్యాణ్ వస్తేనే పండుగ వస్తుంది అన్నట్టు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందండి. మొత్తం మెగా ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కార్లు పెట్టక కూడా ఖాళీ లేదండి. అన్ని కార్లలో అంతమంది వచ్చారు. సో మొన్న అక్కడ కౌంటింగ్ అప్పుడు కూడా బెటాపురం వచ్చారు అందరూ. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కుటుంబ వ్యవస్థ. అదే ఆయన కావాలంటాడు ఆంధ్రప్రదేశ్లో. అందరూ మెగా ఫ్యామిలీలా ఉండాలని, అందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి ఉండాలని. ఇది చిరంజీవి గారు కూడా చాలా ఆనందం. సముద్రం ఉప్పొంగితే ఎంత ఆనందం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఆయన ఫేస్లో కనపడింది. సో ఆయన అనుకున్నది నెరవేరింది. అదే పృథ్వీ గారు మార్పు రావాలి, గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మీరు ఏ దేవుని అయితే ఎక్కువగా అభిమానిస్తారో ఆ దేవుని కోరుకున్నటువంటి కోరిక ఈ రోజున మీకు నెరవేరిందండి. అలాగే మనస్ఫూర్తిగా మళ్ళీ యథావిధిగా మీరు ఎస్వీబీసీలో చైర్మన్ గా కావాలని మా వీఫై న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఫైనల్ గా మా వీఫై న్యూస్ ఛానల్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, వీఫై న్యూస్ ద్వారా ఒకటే చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఒక మాట ఏం చెప్పారంటే, రెవెన్యూ పాలిటిక్స్ అయితే మేము తీసుకోం, మీలాగా నీచమైన భాష మేము మాట్లాడడం. కాబట్టి మీ డబ్బులు ఎట్టిపోయినాయో మాకు తెలియదు, మీ అక్క చెల్లెళ్ళు అందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి మీరేమీ కలత చెందొద్దు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. రేపొద్దున భవిష్యత్తులో ఆ 11 మందిలో 10 మంది వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. మీరు ఒక్కరిగా ఉన్నా కూడా పోరాటం చేయండి, ప్రజల పక్షాన మీరు అడగండి. వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో మీరు కూడా తెలుసుకోండి, మాకు చెప్పండి, మేము చేస్తాం. ఇవన్నీ చేయలేదు కాబట్టి మీకు 11, మాకు 164. కాబట్టి మరలా మీరు మంచి జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కూటమి తరపున, మా జనసేన కార్యకర్తల తరపున, మా పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు నమస్కారాలు. పృథ్వీ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మా వీఫై న్యూస్ ఛానల్ తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఓవరాల్ కూటమికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, అభినందనలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.